హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకు వచ్చేసి 63 రోజులు అవుతుంది. వాళ్ళకి 63 రోజులకైతే మనం స్టార్టింగ్ మొక్క నాటినప్పటి నుంచి ఏమేమి ఎరువులు అయితే ఇచ్చుకోవాలో ఇంతకుముందు వీడియో అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే పూత రాలకుండా అయితే ఏమేమి మందులు ఇచ్చుకోవాలనేది ఒకసారి అయితే చూద్దాం మనం. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మనకి ఇప్పుడు పూత టైంలో మనకు పూత అనేది ఎక్కువ డ్రాప్ అయిపోతుందండి. డ్రాప్ అయితే కాకుండా ఉండడానికైతే మనం డ్రిప్ ఎరువులు అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలి. మనకు వచ్చేసి డ్రిప్ ఎరువులు వచ్చేసి మనం 1261 అండి. 1261 అంటే ఇందులో ఏముంటుంది అంటే మనకు 12% నత్రజని ఉంటుంది, 61% భాస్వరం ఉంటుంది. భాస్వరం అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మనకు పూత డ్రాప్ కాకుండా ఉండడానికి అయితే మంచిగా వర్క్ చేస్తుంది. దీంతో మనకు మెగ్నీషియం సల్ఫేట్ అనేది వదులుకుంటే ఈ 1261 అనేది ఈ రెండు మందులు అయితే మొక్కకైతే మంచిగా తీసుకోవడానికైతే ఉపయోగపడుతుంది ఇది. అలాగే మనకు మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కేయడం ద్వారా ఎండాకాలం చెట్లు అనేది చూడడానికైతే పచ్చగా ఉంటాయి, గ్రీనిష్గా వస్తాయి. చెట్లు అనేది అల్లు పట్టినట్టయితే అసలుకే ఉండదు, చెట్లు అయితే బాగుంటాయి, పూత అసలుకి డ్రాప్ కాకుండా ఉంటుంది. అలాగే దీంతో వచ్చేసి మనం 5234 అండి, ఇది కూడా 5234 కూడా మనం వదులుకోవాలి డ్రిప్లో. ఇది కూడా వదులుకుంటే మనకు పూత అనేది అసలుకే డ్రాప్ కాదు. అలాగే మనకు కాయ సైజు కూడా రావడానికి ఇందులో పొటాష్ అనేది ఉపయోగపడుతుంది. పొటాష్ అనేది మనకు 5234 అంటే 52% భాస్వరం ఉంటుంది, 34% వచ్చేసి పొటాష్ ఉంటుంది. పొటాష్ ఎందుకంటే కాయ సైజు రావడానికి అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇవి రెండు అయితే కంపల్సరీ మనం డ్రిప్లో అయితే వాడాలి. మనం 40 డేస్ నుంచి 65 డేస్ దాకా అయితే ఇవి రెండు అయితే ఒక్కొక్కటి 2 సార్లు అయితే వదులుకుంటే మన కాయ సైజు కానీ పూత డ్రాప్ కాకుండా ఉండడానికి కానీ మనకైతే రిజల్ట్ అయితే బాగుంటుంది. అలాగే మనకు టమాటా రేట్స్ విషయానికి వస్తే మనకు ఈసారి అయితే టమాటా రేట్లు 500 బాక్స్ అయితే వెళ్ళడం చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మనకు టమాటాలు లోకల్లో బాగా మంది అయితే టమాటాలు అయితే పెట్టడం జరిగింది. మనకిప్పుడు టెంపరేచర్ అనేది కూలింగ్ అనే ఉంది, బాగా కూలింగ్ అంటే ఇప్పుడు కూడా 36-37 ఉంది టెంపరేచరు, 40 అయితే రీచ్ కాలేదు మనకి ఇప్పటికీ. చెట్లు కూడా చూస్తారు కదా, చూడడానికి అయితే ఎంత పచ్చగా ఉన్నాయో. మనకి టెంపరేచర్ ఉంటే చెట్లు ఏంటంటే ఎదుగుదల అనేది ఉండదు. ఇప్పుడు ఎవరు పెట్టినా కానీ చెట్లు అయితే గ్రోతింగ్ అయితే మంచిగా వచ్చినాయి. మనకు వాతావరణం కూడా టమాటాకి అయితే అనుకూలంగా ఉంది ఈసారి. అందుకని వచ్చేసి మనకు టమాటా రేట్లు అనేది ఇప్పుడు 1500, 2000, 2500 పోయిన సంవత్సరం వెళ్ళినట్టయితే ఈ సంవత్సరం కష్టం అమ్మడం. మనకు వచ్చేసి మనకు 500 అమ్మినా కానీ మన పెట్టుబడులు అయితే మనకైతే వస్తాయి. మనకు లాభాలు అంటే ఈసారి టమాటాలో లాభాలు తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనకు ఎప్పుడైనా కానీ జూన్, జూలైలో, ఆగస్టులో ఈ 3 నెలలలో టమాటా ఎప్పుడు కూడా 1500 నుంచి 2000, 2500 దాకా అయితే వెళ్ళిన రోజులు అయితే ఉన్నాయి. మనం అలా అనుకుని ఈసారి అయితే పెట్టినా కానీ ఈసారి అయితే మనకు 500 అయితే దాటట్లేదు. 500 కూడా దాటడం కష్టంగా ఉంటుంది ఈసారి. ఎందుకంటే మనకు టమాటా వాతావరణం కూలింగ్ ఉంది కాబట్టి టమాటా అనేది వైరస్ కానీ ఇలాంటి ఏమైతే అటాక్ అయితే కావు, ఇంత చల్లగా ఉంది కాబట్టి. మనకు అలాగే వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి చెట్లకైతే ఇంకా వాతావరణం అయితే ఇంకా కూల్గా మారిపోయింది. మనమైతే టమాటా రేట్లు అయితే ఈసారి ఆశించడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ యూట్యూబ్లో ఫేమస్ కావడానికి కోసం అయితే ఈ రేట్ వస్తుంది, ఆ రేట్ వస్తుంది అనేది చెప్తారు. ప్లాంటేషన్లు అయితే హెవీగా జరుగుతున్నాయి, అంతా ఎక్కడ చూసినా ప్లాంటేషనే పెడుతారు, టమాటాలు అయితే పెడుతారు. మనకి ఈసారి బీరకాయ చూసిరు కదా, మనకు అన్ని వైరస్లు రావడం ద్వారా బీరకాయలు అయితే మనకు 100 పైననే ఉంది. తీగ జాతీయులు పెట్టుకుంటే అయితే మనకి ఇప్పటికైతే మంచి లాభాలు అయితే తీసుకుందాం. మనం ఈ టమాటా పెట్టడం ద్వారా అయితే మనం పెట్టుబడి తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఈసారి. బీరకాయలు అయితే వైరస్ ద్వారా అయితే బీరకాయకి అయితే ఇప్పుడు కూడా 100 రూపీస్ ఉంది కేజీ. మనకు టమాటా వచ్చేసి 15 రూపీస్ కేజీ ఉంది. మనకు 20 కేజీస్ బాక్స్ వచ్చేసి మనకు 150 నుంచి 200, 250 అయితే దాటట్లేదు మొత్తానికి. మొన్న ఉగాది టైంలో అయితే ఎవరు తెంపకపోయేసరికి రేట్ అయితే పెరిగింది. మనకు 250, 300 కంటే ఈసారి దాటడం చాలా కష్టం టమాటా రేట్స్ 20 కేజీల బాక్సు. ఎందుకంటే ఆ రేట్స్ ఉంటే మనం పెట్టుబడి అయితే రాస్తుంది, లాభాలు అయితే చాలా కష్టం అండి ఈసారి. అలాగే మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొద్దిగా. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టుకోండి, ముందు వీడియోలను నోటిఫికేషన్